వనపర్తి జిల్లా వీపనగండ్ల మండలం గోపాలదిన్న జలాశయంలో చేపలు ఏర్పాటు చేసుకున్న నివాసాలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. తిలాపియా, తెలుగులో దుబొచ్చ అనే రకం చేపలు సంతాన ఉత్పత్తిని పెంచుకునేందుకు గుంతలు తవ్వుకుని అందులో గుడ్లు పెట్టి పిల్లలను పెంచుకుంటాయి. జలాశయంలో భారీగా నీటి మట్టం తగ్గడంతో అడుగు భాగంలో చేపలు తయారు చేసుకున్న నివాసాలు బయటపడ్డాయి. చెరువులలో చేపలు ఇది మనకు వలస అంటే మన ఇండియాలో ఉత్పత్తి అటువంటి కాదు. ఇది ఇతర దేశాల నుంచి మన దేశానికి వలస వచ్చినట్టు చెప్పేది. దీన్ని మన వాడుక భాషలో దూబొచ్చ అని పిలుస్తారు. దీని సైంటిఫిక్ నేమ్ తిలాపియా. ఇది సంవత్సరానికి 3 పర్యాయాలు సంతానోత్పత్తి చేస్తుంది. సంతానోత్పత్తి చేసే సమయంలో సంతానోత్పత్తి కొరకు తమ యొక్క పిల్లల సంరక్షణ కొరకు ఆ యొక్క ప్రొటెక్షన్, ఆ యొక్క లార్వా ఏదైతుందో ఆ లార్వాను ప్రొటెక్షన్ చేయడం కొరకు ఇలా నీటిలో పెద్ద గుంతలు తవ్వేసుకొని వాటిలో సంతానోత్పత్తి చేస్తూ ఉంటుంది. ఇది విచ్చలవిడిగా అంటే ఒక్కొక్కసారి కొన్ని వేల లక్షల సంఖ్యలో ఒకేసారి సంతానోత్పత్తి చేస్తుంటుంది. ఇది మనం ఎవరం కూడా సీడ్ తీసుకొచ్చి పెంచే రకం కాదు. ఇది తనంతట తానుగా పెరిగేటువంటి చేప. దీనికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్నది, కానీ ఇది ఎక్కువ సైజు పెరగదు. చివరికి 1 కేజీన్నర వరకు పెరుగుతుంది, ఎక్కువ సైజు పెరగదు. దీనివల్ల ఈ యొక్క మత్స్యకారులకు ఏదైతే ఉందో వాళ్ళకి చాలా నష్టం వాటిల్తుంది. ఎందుకంటే ఈ చేప మిగతా చేపలు మేము డబ్బు పెట్టి పోషించే చేపలు అవుతున్నో కట్ల కానీ రోహు కానీ వాటిని అలాంటి చేపలని ఇది చెరువులలో ఉండనివ్వదు అనమాట. ఆహారం కొరకు కానీ లేదంటే ఆత్మరక్షణ కొరకు కానీ ఈ చేప ఇతర చేపలని నీటిలో వాటితో ముళ్ళు విదిలించి పోరాటం చేస్తే దీని దాటికి అవన్నీ కూడా దగ్గరికి రావన్నమాట. సో ఈ చేపల వల్ల మాకు మత్స్యకారులకు కొంత తీవ్రమైన నష్టం జరుగుతూ ఉంటుంది. ఈ చేపలు సంవత్సరం 3 సార్లు సంతానోత్పత్తి చేస్తూ ఉంటాయి. ఆ సంతానోత్పత్తులు భాగంగానే ఈ విధంగా చెరువులో పెద్ద గుంతలు మట్టితో వేసి చేస్తూ ఉంటాయి. తిలాపియా చేపలు ఏడాదిలో 3 సార్లు సంతాన ఉత్పత్తిని పెంచుకునేందుకు రక్షణంగా ఇలా నివాసాలు ఏర్పాటు చేసుకుంటాయని జిల్లా మత్స్యశాఖ అధికారులు అంటున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. రక్షణ కోసం మనుషులు ఇల్లు నిర్మించుకుంటారు. అదేవిధంగా జీవన విధానం కోసం పూర్తి స్థాయిలో జంతువులు కూడా ఆవాసాలు ఏర్పాటు చేసుకొని వాటి జీవనాన్ని కొనసాగిస్తూ వస్తాయి. ఇదే క్రమంలో చేపలు సైతం తన పునరుత్పత్తి కోసం పూర్తి స్థాయిలో గూళ్లను నిర్మించుకుంటున్నటువంటి పరిస్థితి వనపర్తి జిల్లా వీపనగండ్ల మండలం గోవర్ధనగిరి సమీపంలో ఉన్నటువంటి చెరువు దగ్గర కనిపిస్తుంది. ప్రజెంట్ మనం ఇక్కడ గోపాలదిన్నె చెరువు దగ్గర ఉన్నాము. విజువల్స్లో కూడా చాలా క్లియర్గా చూడొచ్చు. మనకు పెద్ద గోతులుగా కనిపిస్తున్నటువంటి ఈ ప్రదేశాలన్నీ కూడా ఏదైతే దూబొచ్చ అంటే వాటి తిలాపియా శాస్త్రీయ నామంగా పిలువబడుతున్నటువంటి దూబొచ్చ అనే ఒక రకమైనటువంటి చేప వాటి పునరుత్పత్తి కోసం పూర్తి స్థాయిలో ఈ విధంగా చెరువులో ఉన్నటువంటి మట్టినంతా కూడా చుట్టూ ఒక గోతిలా తీసుకొని దాంట్లో ఉండి అది పునరుత్పత్తికి సంబంధించినటువంటి సంతానోత్పత్తి విషయంలో అక్కడే రక్షణగా దీన్ని ఏర్పరచుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఏదైతే తిలాపియా అనే ఈ యొక్క శాస్త్రీయ నామంగా పిలువబడే ఈ దూబొచ్చ సంవత్సరంలో 3 సార్లు సంతానోత్పత్తి సమయంలో ఈ విధంగా గూళ్ళు నిర్మించుకొని పునరుత్పత్తి సమయంలో ఈ విధంగా తనకు ఆవాసాలను ఏర్పాటు చేసుకుంటుందంటూ కూడా మత్స్యశాఖకు సంబంధించినటువంటి అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పెద్ద గోతులు దర్శనమిస్తున్నాయి. ఆ గోతులను మనం విజువల్స్లో కూడా మన కెమెరా పర్సన్ చూపిస్తున్నాడు క్లియర్గా. ఇవన్నీ కూడా ఈ యొక్క దూబొచ్చ అనే ఒక రకమైనటువంటి చేప తీసినటువంటి ఈ గోతుల్లోనే చేపలన్నీ కూడా చేప తనకు సంబంధించినటువంటి పునరుత్పత్తిని చేస్తుంది. మనం విజువల్స్లో చూసినట్టుగా దాదాపుగా 1 ఫీటు లేదా 2 ఫీట్ల వరకు కూడా ఇదంతా ఉంటుంది. అంటే ఇక్కడ అది తన సంతానోత్పత్తిని ఈ క్రమంలో ఇక్కడే పూర్తి స్థాయిలో పిల్లల్ని కనడానికి ఇక్కడే ఈ ప్రదేశాన్ని ఎంచుకుంటుంది. ఎందుకంటే చుట్టూ నిర్మించుకున్నటువంటి ఈ ప్రాంతం అంతా చూడొచ్చు, చాలా గట్టిగా ఉంది. ఎందుకంటే చెరువులో ఉన్నటువంటి బురద అనేది కూడా చాలా బలమైనటువంటి ఒండ్రుమట్టి. ఇదంతా ఇట్లాంటి ఒండ్రుమట్టిని కూడా అది పూర్తిగా గోతులోగా తీసి ఈ విధంగా నిర్మించుకొని సంతానోత్పత్తికి ఉపయోగించుకోవడం అంటూ కూడా చూస్తే ఒకసారిగా చేపలు కూడా ఏ విధంగా గూళ్ళు నిర్మించుకుంటాయనేది కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారిగా ఇది చేపలు పూర్తిస్థాయిలో ఈ విధంగా గూళ్ళు నిర్మించుకోవడం అయితే ఒకసారిగా కొంతమంది ఈ గూళ్ళను చూడడానికి చుట్టుపక్కల వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా తమకు సంబంధించినటువంటి ఆవాసాలను ఏర్పరచుకొని తన పునరుత్పత్తి కోసం ఈ విధంగా ఏర్పాటు చేయడం మాత్రం చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. అదేవిధంగా ఇదొక వింతగా కూడా చూస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. దీనికి సంబంధించి మత్స్యశాఖ అధికారులు కూడా చెప్పారు, ఇదంతా కూడా చేప తన పునరుత్పత్తి కోసం మాత్రమే ఏర్పరచుకుంటుందని చెప్పారు. ఇది ఇక్కడ
ఈ యొక్క తిలాపియా శాస్త్రాయ నామంగా పిలువబడే దూబొచ్చ ఏర్పాటు చేసుకున్నటువంటి ఆవాసాలకు సంబంధించినటువంటి టోటల్ అప్డేట్. కెమెరా పర్సన్ నగేష్తో శంకర్ గౌడ్, బిగ్ టీవీ, వనపర్తి జిల్లా నుండి.